దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం కోవళూర్ పురవాసాయ పుష్పవల్లీ సమేతాయ దేహళీశాయ నమః. తిరుక్కోవలూర్ ఆయనార్ ఉత్తమర్ క్షేత్రం. నడునాడు దివ్య దేశాలలో రెండవది తిరుక్కోవలూర్. పంచకృష్ణారణ్య క్షేత్రాలలో తిరుక్కోవలూర్ ముఖ్యమైనది, ఐదవది. కలియుగానికి ముందే భూతయోగి, సరోయోగి, మహాయోగి అనే ముగ్గురు ఆళ్వారులు ఈ క్షేత్రంలోనే ఆలయం వెనక ఒక చోట చిన్న గదిలో చేరారు. వారి మధ్య పరివారంతో మహావిష్ణువు చేరాడు. ఇరుకయింది. పైగా వాన కురిసే చీకటి రాత్రి. వారా సమయంలో జ్ఞానదీపం వెలిగించి చేరిన విష్ణుతత్వాన్ని చూశారు. ప్రేమతో పాడారు. నాలాయిర దివ్య ప్రబంధావిర్భావానికి అది ఓంకారం చుట్టినట్లయింది. పూంకోవల్ నాచ్యార్తో శ్రీకర విమానంలో ఆయనార్ అనే పేరుగల దేహళీశ పెరుమాళ్ లోకాలను కొలిచే రూపంలో కుడికాలును పైకి చాచి ఉంటాడు. భృగు మహర్షి ద్వారా త్రివిక్రముని చరిత విని అలా చూడాలని కోరిన మృకండు మహర్షి కోసం ఈ రూపాన్ని చూపాడు. ప్రహ్లాదుడు అలానే కోరితే అతనికి ఈ రూపం చూపాడు. దుర్గాదేవి తపస్సుకు ప్రసన్నుడై ఆమెకు క్షేత్రపాలికగా స్థానమిచ్చాడు. ఆమెకు బ్రహ్మోత్సవాలను రామానుజుల వారు ఏర్పాటు చేశారు. అప్పుడు ఆమెకు ఆడపడుచులా సారెను పంపిస్తారు. ఆమె ఉత్సవాలు పూర్తయ్యాకే స్వామికి బ్రహ్మోత్సవాలు జరిగేటట్టు చేసి సర్వదేవతా ఆదరణ అనే సూత్రాన్ని పాటించారు. స్వీయ ఆరాధనతో పాటు సర్వ ఆదరణ నియమాన్ని పాటిస్తూ దర్శిద్దాం.